పుస్తకం గహనా కర్మణోగతి అధ్యాయం 2 పితిరాజలన చిత్రగుప్తుని పరిచయము. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. నిశ్చయముగా చంపబడిన ఆత్మలు నరకమునకు తీసుకొని పోవునని మరియు సంతృప్తి పొందిన ఆత్మలు దివ్యలోకములకు తీసుకొని పోవునని రహస్యమును వివరించువారు చెప్పిరి. చంపబడిన ఆత్మ నరకమునకు కొనిపోవును మరియు సంతృప్తి చెందిన ఆత్మకు దివ్యలోకము ప్రసాదించునని శ్లోకములో వివరింపబడినది. స్వర్గనరకములు ఏ విధముగా లభించును అను చిక్కును ఈ శ్లోకము పరిష్కరించినది. గరుడ పురాణములో దీనికి ఒక అలంకారికమైన వివరణ ఇవ్వబడినది. యమలోకములో చిత్రగుప్తను పేరుగల దేవత ప్రతిజీవి యొక్క మంచి చెడు కర్మల వివరణ వ్రాయిచుండునని దానిలో చెప్పబడినది. ప్రాణి మరణించిన తరువాత యమలోకమునకు తీసుకొని పోబడి వ్రాయబడిన దాని ఆధారముగా శుభకర్మలకు స్వర్గమని, దుష్కర్మలకు నరకము ఇవ్వబడును. సాధారణ దృష్టితో చూచిన ఎడలు చిత్రగుప్తుడు ఒక కల్పన అనుకునేదము. ఆధునిక పరిశోధనలు పైన చెప్పబడిన విషయముల నుండి గొప్పదైన సత్యమును వెలికి తీసినవి. గ్రామ్ఫోన్ రికార్డులలో రేఖారూపములలో పాటలు ఏ విధముగా నింపబడి ఉండునో అదే విధముగా చెడు లేక మంచి పనులు జ్ఞానవంతులైన ప్రాణుల ద్వారా జరుగునని అవి వారి యొక్క మానసిక పరీక్షణ. సరిగ్గా అదే విధముగా మంచి చెడు పనులేవైతే చేయబడినవో వాటి సూక్ష్మరేఖలు అంతాపతలముపై ముద్రించబడును మరియు అవి మనసు యొక్క లోపలి పొరల్లో చేరుకును. డాక్టర్ వీబెన్స్ తలలో నిండియున్న గ్రేమాటర్ గోధుమ రంగు క్రొవ్వు పదార్థము సూక్ష్మదర్శనుల సహాయముతో పరిశీలించినప్పుడు అక్కడ ఒక్కొక్క పరమాణువులో లెక్కలేనన్ని రేఖలు కనిపించెను. మానసిక కార్యముల యొక్క వివరణలను సంక్షిప్త మరియు సూక్ష్మ రూపములో లిఖించబడునని రుజువు చేయబడినది. చిత్రగుప్త అను శబ్దము యొక్క అర్థము నుండి కూడా ఈ విధమైన ధ్వని వెలువడుచున్నది. గుప్త చిత్రము, గుప్తమైన మనస్సు, అంత చైతన్యము, సూక్ష్మమైన మనస్సు, లోపలనున్న చిత్రము. మనలోని గుప్త మనస్సు రహస్య గూఢచారి వల్ల ప్రతిక్షణము వెంటుండి ఏ మంచి చెడు పనులు చేసేదరో వాటిని యథాతథముగా రహస్య డైరీలో పొందుపరచుచుండును. అంతఃప్రపంచములో గుప్త చిత్రము లేదా చిత్రగుప్తుడు పోలీసు మరియు కోర్టు రెండు విభాగముల పని స్వయముగా చేయును. మనము ఏ కోరికతో ఏ భావనతో పనులు చేస్తామో అదే కోరిక లేక భావనతోనే పాపపుణ్యములు కూడవబడును. బాహ్య ప్రపంచములో పాపపుణ్యముల కొలత రూపాయల లెక్కననుసరించి చేయును. అంతఃప్రపంచం చములో ఈ కొలమానములు చల్లవు. చిత్రగుప్తుని దేశములో ఈ నాణెములు చల్లవు. అక్కడ కోరిక భావనలు అనేది కొలమానములు. వాటి ద్వారా పాపపుణ్యముల యొక్క జమ ఖర్చు చూడబడును. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ప్రోత్సహించి లక్షల మంది మనుష్యులను మహాభారత యుద్ధములో చంపించెను. అక్కడ కోరిక భావనలు అనేది కొలమానములు. వాటి ద్వారా పాపపుణ్యముల యొక్క జమ ఖర్చు చూడబడును, చెడులననుసరించి లెక్కించబడును. బాహ్యముగా ఏదైనా పని మంచి లేక చెడుగా కనిపించినా ఎటువంటి సంబంధము లేదు. అసలన్న తత్వము ఏ కోరిక లేక భావనతో ప్రేరేపింపబడి పనిచేయబడునో అందు నిక్షిప్తమై ఉండును. మన ప్రాణాలతో కలసిపోయి ఉండే చిత్రగుప్తుడు నిష్పక్షపాతంగా మంచి చెడు కర్మల పట్టి అంత చైతన్యము యొక్క పరమాణువులపై వ్రాయును. జ్ఞాని ఏ విధముగా పురోగమించునో అదే విధముగా అతని అంత చైతన్యము కూడా స్వచ్ఛముగా తయారగును. జ్ఞానవృద్ధితో పాటు మంచి చెడులు అర్థము చేసుకునే యోగ్యత పెరుగును. ఈ విధముగా ఆత్మోన్నతితో పాటు సదాచారము యొక్క బాధ్యత కూడా పెరుగుచుండును.